అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కుటుంబం భారత్లో బిజీగా గడుపుతున్నారు. వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి సొంతూరు ప్రజలు కూడా వారి రాకతో చాలా ఆనందంగా ఉన్నారు. తమ సొంతూరుకి వచ్చి వెళ్తే బాగుంటుందని ఉషాని కోరుతున్నారు. ఉషా చిలుకూరి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వడ్లూరు. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు తన చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయారు. దాంతో ఉషా బాల్యమంతా అమెరికాలోనే ఉంది. ఉషా చిలుకూరి చదువుకునే టైంలో జేడీ వ్యాన్స్తో ప్రేమలో పడ్డారు. కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. గత ఎన్నికల్లో జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి జేడీ వ్యాన్స్ కుటుంబ సభ్యులతో కలిసి భారత్కు వచ్చారు. అయితే ఉషా చిలుకూరి ఒక్కసారి తన సొంతూరు వడ్లూరుకు రావాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడకు వచ్చి తమ పూర్వీకులు ఊరి కోసం ఇచ్చిన స్థలాలను చూసి తోచినంత సహాయం చేయాలని అభిప్రాయపడుతున్నారు. ఆ ఊరి ఆడపడుచుగా జేడీ వ్యాన్స్ కూడా ఊరికి అల్లుడు కాబట్టి వచ్చి వెళ్ళాలని కోరుతున్నారు. ఉషా తమ ఊరికి వస్తే తమ మర్యాదలు ఎలా ఉంటాయో చూపిస్తామని అంటున్నారు స్థానికులు. నమస్కారం అండి. నా పేరు ఏమన సత్యగోపాలకృష్ణ సుబ్రహ్మణ్య శర్మ. మాది గౌతమ సుగోత్రం. గౌతమ సాంగిర సాహిత్య చైరుష గౌతమ సుగోత్రోద్భవస్య. ఈ గుడి చిలుకూరు ఉష గారు వారు ముత్తాత గారు తరం నుంచి వారు దానా ధర్మం చేశారు. ఈ స్థలం ఇది పెనుమతి చలపతిరాజు గారు వారి మనవడు శ్రీనిబాబు గారి ఆధ్వర్యంలో ఈ గుళ్ళు కట్టడం జరిగింది. షిరిడి సాయిబాబా, లక్ష్మీనారాయణ, ఆంజనేయ స్వామి, సీతారామ ఆంజనేయ బలదేవుని పరివార సమేత శ్రీరామచంద్రమూర్తి ఆలయ సముదాయం ఇవన్నీ. ఇంట్లోనే కళ్యాణ మండపం అది కూడా కట్టడం జరిగింది. ఈ ఊరికి వారు ఏదో రకంగా ఇతోధికమైన సాయం చేయాలి అనే ఉద్దేశంతో చిలుకూరి ఉషాబాల గారు వారి తాతగారు వారు కూడా ఏమీ ఆశించకుండా ఈ స్థలాన్ని దానం చేయడం జరిగింది. ఊరి రాజులు చలపతిరాజు గారు వారు దీన్ని డెవలప్ చేసి ఊరికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ గుడికి అర్చకత్వం చేస్తున్నాం. ప్రాతకాలం స్వామివారి పూజ, మహానైవేద్యం, రాత్రి స్వామికి మేలుకొలుపు, ఈ సేవలన్నీ కూడా జరుగుతాయి. మాకు ఇప్పుడు వచ్చిన ఆనందకరమైన విశేషం ఏమిటంటే ఈ చిలుకూరి ఉషాబాల గారు భర్త గారు జేడీ వాన్స్ గారు అమెరికా ఉపాధ్యక్ష పదవి స్వీకరించడంతో ఈ ఊరికి వన్నీ వచ్చింది. ఊరిలోకి చాలామంది పెద్దవారు వస్తున్నారు. ఆవిడ గురించి అడగడం అందరూ, అది కూడా మాకు ఆనందదాయకంగా ఉంది. మా కోరిక ఏమిటంటే ఇప్పుడు వాళ్ళ ముత్తాతల గారు ఇచ్చారు ఈ స్థలం, ఆవిడ కూడా వచ్చి చూసి ఆవిడ కూడా ఇతోధికమైన సాయం చేస్తే ఊరికి కూడా ఆనందదాయకం. రెండు, మా ఊరి ఆడపడుచు మా జేడీ వాన్స్ గారు కూడా అల్లుడు గారితో సమానం కాబట్టి వారిద్దరిని కూడా మా ఉడ్డూరు గ్రామం ఇచ్చేసి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి మమ్మల్ని తరింపజేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.